హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏల బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నన్ను ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ రోజు వీడియోలో ఇద్దరు పిల్లలతో మార్నింగ్ టు నైట్ వరకు ఎలా మేనేజ్ అవుతుంది ఇంట్లో అనేది ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మేబీ చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మార్నింగ్ టు నైట్ వరకు అయితే నేను వ్లాగ్ ఏం తీయలేదు, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే తీసాను అనమాట. కుక్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో మార్నింగ్ టు నైట్ వరకు ఎలా మేనేజ్ అవుతుంది ఏంది అనేది అయితే ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఇద్దరు పిల్లలతో ఒక్కరు మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టమైపోద్ది. సో మనకి ఎవరో ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే ఒకరితోనైతే మనం మేనేజ్ చేసుకోగలం ఈజీగా, కానీ ఇద్దరు పిల్లలతో ఒకరం మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టమైపోద్ది. సో అందుకే మనకి ఎవరో ఒక హెల్ప్ ఉండాలి తప్పకుండా. ఐదర్ మన అమ్మ వాళ్ళ హెల్ప్ అయినా, అత్తమ్మ వాళ్ళ హెల్ప్ అయినా, ఆర్ హస్బెండ్ హెల్ప్ అయినా ఉండాలి తప్పకుండా. సో నాకైతే మొన్నటి వరకు అమ్మ ఉండి వెళ్ళిపోయింది కదా, సో ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారనమాట. సో ఈ విషయంలోనైతే నేను చాలా లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే సమీరతో మేమిద్దరమైనా కూడా తనకి సరిపోం అన్నమాట. అట్లా చేస్తుంది. కొంచెం ఏంటంటే సూపర్ యాక్టివ్ అన్నమాట. సో మేము తనతో మేనేజ్ అవ్వడం అంటే చాలా కష్టం అండి. సో ఒక్కరితోనైతే అవ్వదన్నమాట. సో మేము ఇద్దరమైనా కూడా తనకి సరిపోము. ఇంకా లియాన్ ఏంటంటే ఇంకా చిన్న పిల్లోడు కాబట్టి తనతోనైతే ఇప్పుడు ప్రజెంట్గానైతే ఏ ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఇబ్బంది అంటే ఏంటంటే కొంచెం సమీరతో, మరి ఇబ్బంది ఏం కాదు అది కూడా. సమీర ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం ఏడవడం కానీ, క్రాంక్ అవ్వడం, అండ్ తనకు నచ్చిందే చెయ్యాలి అని అనుకోవడం, తనకు నచ్చింది కావాలి లేకుంటే ఏడవడము. ఈ ఏజ్లో ఇదంతా కామన్ కాబట్టి మేము ఏంటంటే తను చేంజ్ చేయాలి అని చూస్తాం అన్నమాట. సో తను అడిగింది ఒక్కోసారి ఇస్తాము, ఒక్కోసారి ఏంటంటే కొంచెం నచ్చ చెప్పడం తనకి, ఓకే తర్వాత ఇస్తా, ఇది ఇప్పుడు తినొద్దు, ఇది చేయొద్దు అని మెల్లిమెల్లిగా మేము ఏంటంటే తనని చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. తనకి ఇట్లా చేయొద్దు ఇట్లా అని. కానీ ఏంటంటే ఈ ఏజ్ వల్ల అది అలాంటిది కాబట్టి సో మనం ఇంకా తప్పదు, వాళ్ళ వేలోనే మనం వెళ్ళాలి. అండ్ సో ఇక్కడ ఏంటంటే సమీర అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుందన్నమాట. సో చూసారా తన ఓన్గానే చేస్తుంది. సో మనం తినిపిస్తే తినదు, సో తనే తినాలి అని అంటుంది. సో అదన్నమాట. సో ఎట్లా చూస్తుంది చూడండి. నేను వీడియో తీస్తుంటే తనకు అస్సలు నచ్చదు. ఎందుకు అని నేను వీడియో తీసినప్పుడల్లా తను ఒకలాగా చూస్తుందండి నన్ను. అస్సలు తనకు నచ్చదు నేను వీడియో తీస్తే. ఏంటంటే చట్నీ లేనిది అస్సలు బ్రేక్ఫాస్ట్ తినదన్నమాట. ఇడ్లీ అయినా, దోశ అయినా, ఏదైనా సరే తనకి సైడ్ కొంచెం చట్నీ ఉండాలి. సో చూసారా కొంచెం స్పైసీగా ఉందనుకుంటా అది తిన్నది. ఇంకా వాటర్ అంటుంది. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం శశికి కూడా ఆఫీస్ వర్క్ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో తను ఏంటంటే కొంచెం ఎర్లీగా లేస్తాడు. ఎర్లీగా అంటే సెవెన్ కల్లా తను లేస్తాడనమాట. లేచి తన మీటింగ్ అనేది స్టార్ట్ అయితే మళ్ళీ 8:30 వరకు కూడా తను బయటికి రాడనమాట. సో సమీర అండ్ లియాన్ అప్పుడు ఏంటంటే మార్నింగ్ సెక్షన్ నాదన్నమాట. నేనేంటంటే 8 లోపు నేను లేచిన తర్వాత నేను బ్రష్ చేసుకోవడము, నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతా. అయిపోయిన తర్వాత మెల్లిగా నేను లేస్తే ఏంటంటే లియాన్ ఆటోమేటిక్గా లేస్తాడన్నమాట. ఎందుకంటే పక్కన కొంచెం సౌండ్స్ అయినా మనం లేవడమైనా వాళ్ళకి తెలిసిపోద్ది కదా. సో ఆటోమేటిక్గా తను కూడా లేస్తాడు. సో లక్కీ ఏంటంటే ఇక్కడ లియాన్ లేచి మార్నింగే ఏడవడం అది ఇది ఏం చేయడం అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత తను 1.5 hours అలా మంచిగా ఆడుకుంటాడు. సో తనకి ఆకలి కూడా ఏమవ్వదు. ఆల్రెడీ తనకి నేను ఫీడ్ చేసిన తర్వాతనే తను లేస్తాడు. సో తనకి ఇంకా ఆకలి అనేది ఉండదు కాబట్టి మంచిగా ఆడుకుంటాడు. ఒక 1.5 hours మాత్రం ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో అదే టైంలో నేనైతే సమీరని లేపి తనకి బ్రష్ చేయించి డైపర్ చేంజ్ చేసి ఇవన్నీ పనులు ఉంటాయి కదా. సో ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నేను తనకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. సో అంతలోపే శశి కూడా వచ్చేస్తాడనమాట. 8:30కి అయిపోద్దని చెప్పాను కదా మీటింగ్. సో వచ్చిన తర్వాత లియాన్ అయితే తను ఆఫీస్ రూమ్కి తీసుకెళ్తాడనమాట. సో అప్పుడు శశికి మీటింగ్స్ కూడా ఏమి ఉండవు కదా. సో ఒక్కోసారి మీటింగ్స్ ఉంటే మాత్రం నా దగ్గరే ఉంచుతాడు, మీటింగ్స్ ఏం లేకుంటే మాత్రం తనతో తీసుకెళ్తాడనమాట. సో నేను తర్వాత మళ్ళీ తనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వస్తా. అండ్ ఆల్సో నేను లియాన్ని ఇంకా ఏంటంటే మళ్ళీ హాల్కి తీసుకురాము కొద్దిసేపటి వరకు. 11:30 వరకు కూడా తను హాల్లోకి రాడనమాట. శశి దగ్గరే ఉంటాడు ఆఫీస్ రూమ్లోనే. సో నేనే ఇంకా వెళ్ళి తనకి ఫీడ్ చేసి అప్పుడప్పుడు ఫీడ్ చేసి వస్తా అన్నమాట. లియాన్ కూడా ఇక్కడే ఉంటే ఏంటంటే నేను సమీరకి తినిపించడం కానీ, నేను కుక్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నాకు తనతోనే టైం అయిపోద్ది. తను ఏడవడం, ఏడవడం ఇవే సరిపోతాయి కాబట్టి శశి తనని తీసుకెళ్తే ఏంటంటే కొంచెం నేను సమీరని చూసుకోవడం ఉంటుంది అన్నమాట. సమీరని చూసుకోవడం అండ్ ఆల్సో కుక్ చేసుకోవడం ఉంటుంది కదా మార్నింగే. సో అది ఇది నేను అప్పుడు చేసుకుంటా. సో 11:30 వరకు అయితే ఇంకా కుక్ చేసుకోవడం, సమీరతోనే ఉండడం, సమీరకి తినిపియడము. సో ఈ
మిడిల్ ఆఫ్ టైంలో సమైరా మాత్రం ఎంత క్రాంకీ చేస్తదంటే ఒక్కోసారి నా దగ్గర ఏంటంటే మెయిన్‌గా శశి ఉంటే మాత్రం ఇంకెక్కువ క్రాంకీ చేయడం, ఎక్కువ ఏడవడం అంటే ఏదంటే అది ఇస్తాడు అని తను ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేస్తది. నేనున్నప్పుడు ఏందంటే మరీ అంత చేయదనమాట. ఎందుకంటే నాకు భయమని కాదు. ఏంటంటే నేను తను అడిగింది ఇవ్వను. ఏంటంటే చెప్తా వద్దు నాన్న ఇప్పుడొద్దు ఇది అని కొంచెం చెప్పడం వల్ల ఏంటంటే వింటదన్నమాట నాకు. సో మరీ అంత అల్లరైతే చేయదు నేనున్నప్పుడు. సో చూడండి ఎంత డీసెంట్‌గా ఆడుకుంటదంటే. సో ఇప్పుడు వాళ్ళ డ్యాడీ వస్తే మాత్రం ఈ డీసెంట్‌నెస్ అస్సలు ఉండదన్నమాట. సో ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా నన్నైతే ఇక మర్చిపోద్దన్నమాట. సో అట్లా చేస్తది. సో అట్లా నేనేంటంటే అట్లా చెయ్యొద్దు అని నేను కొంచెం చెప్పడం గానీ. సో 11:30 to 12:30 లోపల ఏంటంటే లియాన్‌కి బాతింగ్ టైం అన్నమాట. ఇది మాత్రం రొటీన్‌లో ఖచ్చితంగా ఏది చేంజ్ అయినా అవ్వకున్నా లియాన్ బాతింగ్ టైం మాత్రం చేంజ్ అవ్వదు. ఎందుకంటే తను స్నానం చేపియగానే 3 అవర్స్ ఖచ్చితంగా పడుకుంటాడు, లేవడు ఇంకా. సో ఏంటంటే ఇప్పుడు 11:30కి శశి అయితే కొంచెం తనకి మీటింగ్ ఉంటే ఓకే, లేదంటే మాత్రం మీటింగ్ లేకుండా మాత్రం తను బయటికి తీసుకొస్తాడు. సో ఆలోపు ఏంటంటే నాకు కుకింగ్ కానీ ఇదంతా అయిపోద్ది అన్నమాట. ఆ టైం వరకే నేను లియాన్ స్నానం టైం వరకైతే మొత్తం కంప్లీట్ చేసుకుంటా. ఇంకా లియాన్కి అయితే స్నానం చేపిస్తాం 12:30 లోపు అయితే తనకైతే స్నానం చేపియడం కూడా అయిపోద్ది అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా శశికి మీటింగ్ మళ్ళీ ఏమైనా ఉంటే మాత్రం తను వెళ్ళిపోతాడు. నేనే ఇంకా లియాన్ని పడుకోబెట్టిన తర్వాత సమీరకైతే అన్నం తినిపివ్వడం అన్నమాట. ఆర్ లేదంటే శశికి ఏం లేదు పని వర్క్ లేదు అంటే మాత్రం శశి కూర్చొని తినిపిస్తాడు. నేనేంటంటే లియాన్ని పడుకోబెట్టిన తర్వాత నేను ఇంకా మళ్ళీ హాల్లోకి వచ్చి ఇంకా లంచ్ చేయడమా, లేదంటే మళ్ళీ శశిని లోపలికి వెళ్ళమని నేను సమీరకు తినిపించడం కంటిన్యూ చేయడం అది ఇది ఉంటుందన్నమాట. సో ఇంకా సమీరకు కూడా ఫీడ్ చేస్తాము. ఫీడ్ చేసిన తర్వాత మేము కూడా తిన్న తర్వాత ఇంకా నేనైతే సమీరని పడుకోబెడతాను అన్నమాట. సో టైం అంటే టైమే అండి. పిల్లలు మాత్రం సమీర మాత్రం చిన్నప్పటి నుంచి టైం అంటే టైంకే చేస్తుంది అన్నమాట. సో ఏంటంటే మేమేందంటే తనకి చిన్నప్పటి నుంచి ఈ టైంకి ఇదే చేయాలని కాకుండా తనంతట తనకు అర్థం అయ్యేలాగా ఆ టైంకి అది చేపించేదన్నమాట. సో తనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టైంకి నేను ఇది చేస్తాను కాబట్టి ఈ టైంకి ఇదే అని తనకి అర్థమే తనే అడుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే బ్రషింగ్ లేట్ అయితే మాత్రం అమ్మ బ్రష్ మమ్మీ బ్రష్ డాడీ బ్రష్ అని అడుగుతుంది అన్నమాట. సో తనకి ఏంటంటే బ్రషింగ్ చేపియాలి ఇంకా ఆ టైంకి అని తనకి అర్థమైపోద్ది. ఆ టైంకి నేను వేసుకునేదాన్ని కదా అని. సో నెక్స్ట్ ఇంకా టైంకి బ్రేక్ఫాస్ట్ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి తనకి ఏ ఫ్రూట్ ఎప్పుడు ఇస్తా అని తెలుసు, ఏ జ్యూస్ ఎప్పుడు తాగిస్తా అని తెలుసు అన్నమాట. సో మార్నింగ్ తనే అడుగుతుంది జ్యూస్ అండ్ టైంకి. అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా ఫ్రూట్స్ ఇవ్వడం కానీ తను తింటుంది కదా. సో అవి కూడా తనే అడుగుతుంది అన్నమాట. ఈ టైంకి ఇది అని వాళ్ళకి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. సో మనం అలా అలవాటు చేయాలి ఫస్ట్. సో అలా అలవాటు చేస్తే ఏంటంటే తిండి విషయంలో మాత్రం పిల్లలు మనని ఏ ఇబ్బంది పెట్టరు. అండ్ కానీ ఏంటంటే అన్నం తినిపించే విషయంలో మాత్రం పిల్లలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. సో సమీర కూడా ఫుల్గా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అయితే. కానీ ఇంకా తప్పదు కదా, ఎట్లనో తిరగజేసి అయితే తినిపివ్వాలి వాళ్ళకి. సో ఆఫ్టర్నూన్ కూడా తను టైం అంటే టైంకి పడుకుంటుంది ఖచ్చితంగా. సో తననైతే పడుకోబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ పిల్లలు లేస్తారు కదా, ఇద్దరు లేస్తారు, ఒకటేసారి లేస్తారు మళ్ళీ లేవడం అయితే. సో అప్పుడు ఏంటంటే మాకు దొరికేది 1.5 hour అలా దొరుకుతుంది అన్నమాట టైం. ఎందుకంటే సమీర 1.5 hour పడుకుంటుంది అంతే. సో లియాన్ ఏంటంటే మళ్ళీ అక్క లేసే టైంకి తమ్ముడు కూడా లేస్తాడన్నమాట. సో ఆ మిడిల్ ఆఫ్ గ్యాప్లో మాకైతే 1.5 hour ఫ్రీ టైం దొరుకుతుంది అన్నమాట. సో ఆ ఫ్రీ టైంలో పనులన్నీ చేసుకుంటాను నేనైతే. అంటే ఏమన్నా బట్టలు అంటే వాషింగ్ అయిన బట్టలు మడత వేసుకోవడం కానీ, లేదా ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా కిచెన్లో కానీ, ఐదర్ ఇంకా ఈ ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ పనులు అయితే చేసుకుంటా. ఆ 1.5 hourలో నేనైతే నా పనులన్నీ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు ఒకటేసారి లేస్తారన్నమాట. సో ఎట్ ఏ టైం ఇంకా శశికి కూడా ఆఫీస్ వర్క్ అయిపోతుంది. అండ్ ఇంకా పిల్లలు కూడా లేచిన తర్వాత ఇంకా ఆ ఈవినింగ్ మొత్తం ఏంటంటే మా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళిద్దరిని మేము హాల్లో పెట్టుకొని ఇంకా వాళ్ళిద్దరి దగ్గరనే మేము కూడా కూర్చొని వాళ్ళని ఆడిపియడం, మళ్ళీ సమీరకి ఏదైనా తినిపియడం, లియాని ఆడిపియడం ఇదే ఉంటుంది అన్నమాట. సో ఈవినింగ్ అలా కొద్దిసేపు అయితే సమీరని అయితే వాకింగ్ తీసుకెళ్తాం అన్నమాట. సో ఎవరికి వీలైతే వాళ్ళమే అయితే వాకింగ్ తీసుకెళ్తాము. నేను లియాన్కి ఫీడ్ చేసిన తర్వాత శశికి చెప్పి నేను వెళ్తా, లేదంటే నాకు వీలవ్వకపోతే శశి వెళ్తాడు అన్నమాట. సో అండ్ ఇంకా ఈ మధ్య ఇంకా స్టార్ట్ చేయాలి
చేయాలి. నలుగురం కలిసి వెళ్ళాలనుకుంటున్నాం వాకింగ్కి అయితే. సో లియాని కూడా ఇంకా బయట తిప్పాలి, ఎందుకంటే చాలా రోజులైంది, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుండి అయితే లియాని కూడా వాకింగ్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఇంకా స్టార్ట్ చేయాలి. అండ్ ఈవినింగ్ మొత్తం ఏంటంటే చాలా బిజీగా అయిపోతుంది అన్నమాట. టైమే తెలియదు, ఎట్లా అయిపోతుందో తెలియదు. సో ఇంకా తనకి బాగా చేపియడం, తనకి మళ్ళీ తినిపించడం, లియాని ఫీడ్ చేయడం, వాళ్ళతోనే ఉండడం, ఇద్దరం ఏంటంటే మొత్తం వాళ్ళతోనే నైట్ మళ్ళీ పడుకునే వరకు కూడా మేము వాళ్ళతోనే ఉంటాం అన్నమాట. అంటే సమ్మర్కి వస్తే ఎంటర్టైన్ చేయడము. తను సో ఒక్కోసారి ఏంటంటే శశి గ్రాసరీస్కి వెళ్ళినా కూడా, ఎటన్నా బయటికి ఏదైనా పని ఉండి వెళ్ళినా కూడా సమ్మర్ని అయితే తీసుకెళ్తాడనమాట. అట్లా టైం పాస్ తనకు కూడా ఏంటంటే, తను ఈ మధ్య కార్లో వెళ్దాం అని అంటుంది అన్నమాట అప్పుడప్పుడు. సో తనని కూడా తనతో పాటు అయితే తీసుకెళ్తాడు. అప్పుడేంటంటే లియాన్ని నాకు కింద పెట్టుకొని మ్యాట్ వేసి తననైతే పెట్టుకోండి, కిచెన్లోనైతే నేను ఏదన్నా ఇంకా బ్యాలెన్స్ ఉన్న పనులు అయితే చేసుకుంటా, అంటే రైస్ పెట్టడం కానీ లేదంటే ఇంకా ఏదన్నా పనులు అయితే చేసుకుంటా అన్నమాట. సో ఇంకా మొత్తానికి అయితే నైట్ అవుతుంది. సో ఇంకా నైట్కి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు పిల్లలు ఒకటేసారి క్రాంక్ అవుతారు. ఇటు లియాన్ ఏడుస్తారు, అటు సమైర వేస్తుంది. అంటే డైలీ ఏడుస్తారని కాదు, ఒక్కో రోజు మంచిగానే ఉంటారు, ఒక్కో రోజు ఏడుస్తారన్నమాట. సో ఇంకా లియాన్ అంటే చిన్న పిల్లడే కాబట్టి ఇంకా తనతో పెద్దగా ఇబ్బంది ఏముండదు. ఇబ్బంది ఎక్కడ అంటే తను ఏంటంటే ఈ మధ్య నిద్ర వచ్చే ముందు కొంచెం ఏడవడం చేస్తుండనమాట. సో తను ఎత్తుకొని తిప్పడం అవుతుంది, అట్లయితేనే పడుకుంటాడు, లేకుంటే పడుకోడు అన్నమాట. నార్మల్గా అయితే ఫీడ్ చేస్తే కొంతమంది పడుకుంటారు కదా, అట్లా పడుకుంటాను. తను ఏంటంటే పడుకున్న తర్వాత నిద్రలోనే తను పాలు తాగుతాడు అన్నమాట. సో ఇంకా నైట్ అయితే సమయకి ఫస్ట్ తినిపిస్తాము అన్నం, ఆ తర్వాత మేము తింటాం అన్నమాట. సో ఒక్కోసారి ఏంటంటే మేము తినేటప్పుడు లియాన్ గిన ఏడిస్తే ఏంటంటే లియాన్ ఫస్ట్ శశి ఎత్తుకుంటాడు తన్ని, లేదంటే నేను ఎత్తుకున్న తర్వాత శశి తింటాడు. ఏంటంటే ఇద్దరం కలిసి తినాలి అని నాకు చాలా అనిపిస్తుంది అన్నమాట మాకు. అంటే ఇద్దరం కలిసి కనీసం లాస్ట్కి ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని అనుకుంటాము. కానీ లియాన్ ఒక్కోసారి ఏడుస్తాడు, ఏడవకుండా మాత్రం ఇద్దరం కలిసే డిన్నర్ చేస్తాము. ఇంకా ఏడిస్తే మాత్రం తను ఎత్తుకున్నా నేను తినడం, లేకుంటే నేను ఎత్తుకున్న తర్వాత తను తినడం, అలా అవుతుంది. సో మొత్తానికి అయితే సమైరని అయితే పడుకోబెడతాము. ఒక్కోసారి ఏంటంటే శశి పడుకోబెడతాను నైట్, లేకుంటే నేనన్నా పడుకోబెడతాం. మొన్నటి వరకు ఏంటంటే అమ్మ పడుకోబెట్టేది సమైరని. సో ఈ మధ్య ఏంటంటే శశి పడుకోబెడుతుండు. సో ఇంకా నేనేంటంటే లియాన్తోనే ఉండడం అవుతుంది కాబట్టి సమైరం పడుకోబెట్టడం అవ్వదు కాబట్టి శశి పడుకోబెడతాడు తననైతే. సో ఇంకా లియాన్ విషయం వచ్చేసరికి లియాన్ ఏంటంటే ఒక్కోసారి 9:30కి పడుకుంటాడు, లేదంటే 10:30 ఆర్ 11:30 కూడా అవుతుంది అన్నమాట. సో ఏంటంటే ఇంక అప్పటి వరకు నేను కూడా పడుకోను. ఏంటంటే తనతోనే ఉండడము, తను ఆడుకుంటే అంటే తనకి ముచ్చడి చెప్పడం, ఆడుకోవడం, ఇదే అయిపోతుంది అన్నమాట. సో నాకేమో నిద్ర వస్తూ ఉంటుంది, తనేమో పడుకోడు. సో శశి ఏంటంటే సమీర పడుకున్నప్పుడే శశి కూడా పడుకుంటాడు అన్నమాట. ఇంకా నా విషయానికి వచ్చేసరికి ఏంటంటే లియాన్ పడుకున్న తర్వాతనే నేను పడుకుంటా. ఎందుకంటే ఇంకా లియానికి ఫీడ్ చేయడము, తనకి డైపర్ చేంజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా చిన్నపిల్లలు ఉంటే తెలుసు కదా ఇంకా నైట్ అంతా ఎట్లుంటుందో. సో ఎన్నిసార్లు లేస్తారో పిల్లలు మొదలు రాత్రి. సో లేచి వాళ్ళకి ఫీడ్ చేసి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకి బరుపు వచ్చేలాగా చేసి ఇదంతా ఉంటుంది కదా. సో అదన్నమాట. సో మొత్తానికైతే ఇలా మేనేజ్ అవుతుంది ఇంట్లో ప్రస్తుతానికైతే. సో శశి ఉన్నాడు కాబట్టే సరిపోతుంది, లేదంటే నా ఒక్కదాని వల్ల అయితే అవ్వకపోతుండే. సో శశికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా లక్కీలీ ఇట్లనైతే మేనేజ్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే పిల్లలకి టైం టు టైం అని కొంచెం అలవాటు చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ టైంకి ఇది తినాలి, ఇది తినొద్దు, ఏది చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనం చిన్నగా అలవాటు చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో పిల్లలు ఏంటంటే అందరూ ఒకేలా ఉండరు. సో మా సమీర లక్కీలు ఏంటంటే తనకి టైం టు టైం అన్నీ తెలుసు, అలవాటైంది కాబట్టి ఓకే. బట్ ఇంకా లియాన్ విషయం వచ్చేసరికి ఎట్లా అవుతుందో మాకు కూడా తెలియదు, చూడాలి ఇంకా నెక్స్ట్ లియాన్ ఎట్లా చేస్తాడో అనేది. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా చిన్నోడే కాబట్టి ఇప్పుడైతే తనతో ఏ ఇబ్బంది ఉండదు. సో అదన్నమాట, ఇట్లనైతే మేనేజ్ అవుతుంది ప్రస్తుతానికైతే. అండ్ ఇద్దరు పిల్లల్ని ఒకరమే మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం. సో మనకి ఎవరో ఒక హెల్ప్ లేనిది మాత్రం అస్సలు మేనేజ్ అవ్వదు ఇంట్లో మాత్రం. సో మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే అసలు చాలా బిజీగా అయిపోతుంది అన్నమాట. ఆ రోజు అసలు ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. సో అట్లా టైం అయితే అయిపోతూనే ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్లో మేమైతే ఇద్దరు పిల్లలతోనైతే మార్నింగ్ నైట్ వరకు ఇట్లనైతే మేనేజ్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే. అండ్ ఈరోజు వీడియోలో ఇంతే. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.